సమర్థుడు. తీరికవేళ పిల్లలు పెద్దలు విని ఆనందించండి. వీడియోని లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి. ఆ ఊరిలో నివసిస్తున్న సుబ్బయ్య చాలా పెద్ద వ్యాపారం చేస్తున్నాడు. అతని దగ్గర చాలామంది పనివారు ఉన్నారు. వారంతా కూడా కష్టపడి పనిచేస్తున్నారు. వారిలో నీతిగా నిజాయితీగా పనిచేసే వ్యక్తి హేమంత్. అతను యజమాని చెప్పిన పని మాత్రమే కాకుండా ఇంకా తను సొంతంగా పనిని కల్పించుకుని చేస్తూ అక్కడ పనిచేసే వారందరికీ ఆదర్శప్రాయుడిగా నిలిచాడు. యజమాని సుబ్బయ్య కొంచెం పిసినారి కూడా. అతని పనివారి శ్రమను దోచుకుంటున్నాడనే అపోహతో పనివారందరికీ యజమాని మీద కొంచెం కోపంగా ఉండేది. తమ కష్టాన్ని దోచుకుని యజమాని బాగుపడిపోతున్నాడని వీలైనంతలో ఆయనకు తెలియకుండా దోచుకోవాలి అనుకునేవారు. కానీ హేమంత్ నీతి నిజాయితీ వలన మిగిలిన పనివారి ఆటలు సాగేవి కావు. ఏమైనా సరే సుబ్బయ్య దగ్గర హేమంత్కి ఉన్న పేరును పోగొట్టాలని, అతన్ని అక్కడి నుంచి తప్పించాలని, తరువాత యజమానిని దోచుకోవచ్చునని ఒక కుట్ర పన్నారు. అదేంటంటే హేమంత్ మీద యజమాని సుబ్బయ్యకి లేనిపోని చాడీలు చెప్తూ ఎన్నో విధాలుగా ప్రయత్నించారు. కానీ యజమాని సుబ్బయ్యకి హేమంత్ నిజాయితీ తెలుసు కాబట్టి వారు చెప్పే మాటలను నమ్మినట్లుగా నటిస్తూ వారి ముందు హేమంత్ని తిట్టినట్లుగా నటించేవాడు. హేమంత్ స్వతహాగా నెమ్మదస్తుడు మరియు నిజాయితీపరుడు అయినందువల్ల సుబ్బయ్య ఏమన్నా కూడా సహించేవాడు, తిరిగి ఎదిరించేవాడు కాదు. అప్పుడప్పుడు సుబ్బయ్య హేమంత్తో ఈ విధంగా అనేవాడు: నువ్వు కష్టపడుతూ నీతి నిజాయితీగా ఉండుట వలన నీకు జీతం పెంచుదాం అనుకున్నా కానీ మిగిలిన వారి వల్ల నీకు ఇబ్బంది కలగకుండా ఉండాలనే జీతం పెంచకపోయినా పనిలో మాత్రం ఉంచుతున్నాను. అదే నీకు నేను ఇచ్చే పెద్ద బహుమానం. ఈ విధంగా హేమంత్ నీతి నిజాయితీలకు గుర్తింపు లేకుండా పోయింది. కొన్నాళ్ల తరువాత సుబ్బయ్య మరణించాడు. అతని కుమారుడు రంగయ్య వ్యాపారాన్ని చూసుకోవడం మొదలుపెట్టాడు. అతనికి ఈ వ్యాపారంలో అనుభవం లేకపోయినను చూసుకోవలసిన అవసరం ఏర్పడింది. పనివాళ్ళు కూడా అతనిని చూసి సంతోషించారు. ఏదో విధంగా యజమాని కొడుకుతో హేమంత్ మీద ఉన్నవి లేనివి చెప్పి ఎలాగైనా పనిలో నుండి తీయించాలనే తమ ఆలోచనను ఆచరణలో పెట్టడం మొదలుపెట్టారు. వాళ్ళు వ్యాపారంలో చేసిన తప్పులు కూడా హేమంత్ మీదకి నెట్టేసేవారు. రంగయ్య హేమంత్ని పిలిచి ప్రశ్నించేవాడు. హేమంత్ తిరిగి ఎదిరించేవాడు కాదు. ఇలా కొన్ని రోజుల తరువాత రంగయ్యకి హేమంతే ఎందుకిలా చేస్తున్నాడు అన్న అనుమానం కలిగింది. ఒకవేళ నిజంగా హేమంత్ తప్పులు చేసినట్లయితే తండ్రి అతనిని ఎప్పుడో ఆ పనిలోంచి తీసేసేవాడు కదా అని కూడా అనుకున్నాడు. సుబ్బయ్య ఉన్నంతకాలం ఈ విషయం హేమంత్కి సుబ్బయ్యకి మధ్యన ఉండేది. కానీ ఇప్పుడు అతనిని తోటి పనివారంతా కలిసి అవినీతిపరుడని ముద్ర వేశారు. దీనికి హేమంత్ చాలా బాధపడేవాడు. కానీ ఏనాడు కూడా తన పనిని వదిలి మాత్రం వెళ్ళిపోలేదు. అయితే రంగయ్యకు తన దగ్గర పనిచేసే వారందరూ హేమంత్కి వ్యతిరేకంగా చెప్పడం ఎందుకో అనుమానం కలిగి తన తండ్రి స్నేహితుడైన రత్తయ్యని కలిసి వివరంగా అడిగాడు. అప్పుడు అతను హేమంత్ యొక్క నీతి నిజాయితీల గురించి, అతని గొప్పతనాన్ని గురించి చాలా బాగా చెప్పాడు. ఒక విధంగా తన తండ్రి వ్యాపారం అభివృద్ధి చెందడానికి గల కారణం హేమంత్ వలనే అన్న నిజాన్ని కూడా చెప్పాడు రత్తయ్య. ఆ రోజు నుండి యజమాని కొడుకు రంగయ్య మిగిలిన పనివారందరినీ పరిశీలించడం మొదలుపెట్టాడు. అప్పుడు అతనికి అర్థమైంది, హేమంత్కి మిగిలిన పనివారికి పనిచేయడంలో ఎంత వ్యత్యాసం ఉన్నదో గమనించాడు. అప్పటి నుండి హేమంత్ని ఎట్టి పరిస్థితుల్లోనూ వదులుకోకూడదు అని నిర్ణయించుకున్నాడు రంగయ్య. వెంటనే ఒక నిర్ణయానికి వచ్చి హేమంత్కి అతను తీసుకునే జీతానికన్నా రెట్టింపు జీతాన్ని పెంచి వారందరి మీద అతన్ని అజమాయిషీ చేసే విధంగా అధికారాన్ని కూడా ఇచ్చాడు. ఆ దెబ్బతో పనివారందరూ కూడా తమ తప్పును తెలుసుకుని హేమంత్ యొక్క మంచితనాన్ని నిజాయితీని తెలుసుకుని అతని మీద చూపించిన అసూయ ద్వేషాలన్నింటినీ వదిలివేసి క్షమాపణలు కోరుకున్నారు. ఈ విధంగా హేమంత్ రంగయ్య అప్పగించిన పనులన్నిటినీ సమర్థవంతంగా నిర్వహిస్తూ వ్యాపారాన్ని మరింత అభివృద్ధిని చేయడమే కాకుండా అతను ఒక సమర్థవంతమైన నాయకుడిగా పేరు తెచ్చుకున్నాడు రంగయ్య దృష్టిలో హేమంత్. వీడియోని లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి.